ఫార్మసీ వాళ్ళు 30 సెకండ్స్లో ఎపిలెప్సీ గురించి తెలుసుకోండి. ఈ రీల్ ఇప్పుడే సేవ్ అండ్ షేర్ చేసుకో, ఎగ్జామ్లో ఈజీగా రాసుకో. హలో పీపుల్, ఎపిలెప్సీ అనేది ఒక కాంప్లెక్స్ టాపిక్ అనమాట. ఇమాజిన్ మన బ్రెయిన్ అనేది ఒక కార్ అనుకోండి. కార్లో 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి యాక్సెలరేటర్, ఒకటి బ్రేక్. క్లచ్ గురించి అడగద్దు. మన బ్రెయిన్లో కూడా 2 సిస్టమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి గ్లూటామేట్, అది ఎగ్జైటీ న్యూరో ట్రాన్స్మిటర్, దీన్ని యాక్సెలరేటర్ అనుకోండి. అండ్ ఇంకోటి గాబా, ఇది ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్, దీన్ని బ్రేక్గా అనుకోండి. నార్మల్గా యాక్సెలరేటర్ అండ్ బ్రేక్ బ్యాలెన్స్గా ఉంటే న్యూరాన్స్ అనేవి సిగ్నల్స్ని కంట్రోల్డ్గా పంపిస్తాయి. ఎపిలెప్సీలో ఏం జరుగుతుందంటే గ్లూటామేట్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది అండ్ గాబా యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యాక్సెలరేటర్ ఫుల్గా ఇస్తాం, బ్రేక్స్ పనిచేయట్లే. రిజల్ట్, న్యూరాన్స్ ఓవర్ ఎగ్జైటెడ్ అయిపోతాయి. ఒక న్యూరాన్ ఫైర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఆ సిగ్నల్స్ పక్క న్యూరాన్కి స్ప్రెడ్ అవుతుంది. అలా థౌజండ్స్ ఆఫ్ న్యూరాన్స్ ఒకేసారి ఫైర్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. ఈ కండిషన్నే ఎక్సెసివ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అంటారు. ఈ అబ్నార్మల్ డిశ్చార్జ్ వల్లనే ఫిట్స్ కానీ సీజర్స్ కానీ వస్తాయి. సింపుల్గా గుర్తుపెట్టుకో, గ్లూటామేట్ ఇంక్రీజ్ అయ్యింది, గాబా డిక్రీజ్ అయ్యింది. సో న్యూరాన్స్ ఓవర్ ఎగ్జైటెడ్ అయితే, సో ఎక్సెసివ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అవుతుంది, సో ఎపిలెప్సీ వస్తుంది. ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి ఎపిలెప్సీ టాపిక్ చదువు, చాలా బాగా అర్థమవుతుంది. వీటి డ్రగ్స్ నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. వీడియో మీ వరకు రావాలంటే అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో. షేర్ టు యువర్ ఫార్మసీ ఫ్రెండ్స్.